ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశీయులకు ఒకప్పుడు స్వతంత్రం ఇచ్చింది, దాని కృతజ్ఞతగా మన వాళ్ళు స్టాంపు విడుదల చేశారు బంగ్లాదేశ్ మీద. తర్వాత యాడ్స్, దాని తర్వాత జిఎస్టీ ఇట్లాంటివన్నీ వాళ్ళకు 1% 2% కల్పించి వాళ్ళకి ఎంతో ఉదారంగా ఆదుకున్నారు. ఇటువంటి బంగ్లాదేశ్ భారతదేశం మీద ఎందుకు అక్కసి పెట్టుకున్నది, హిందువుల మీద ఎందుకు అక్కసి పెట్టినది, దీన్ని ఖండిస్తాము. మేము బంగ్లాదేశ్ను భారతదేశంలో అంతర్భాగం చేసుకుంటాము. ఇది పశ్చిమ బెంగాల్ ఎక్కడో అది ఆ భాగం కూడా మిగతాది భారతదేశంలో కలుపుకుంటాము. ఇది హెచ్చరిక, భారతదేశం యొక్క హెచ్చరిక. జై శ్రీరామ్. ఈరోజు ఈ దేశకాల పరిస్థితుల్లో, ప్రపంచ పరిస్థితులు మనం చూసుకుంటే బంగ్లాదేశ్లో కానీ మిగతా పాకిస్తాన్ లాంటి దేశాల్లో కానీ హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా బంగ్లాదేశ్ ద్రోహులకు, బంగ్లాదేశ్ మతోన్మాదులకు ఖబర్దార్ చెప్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తీవ్రంగా హెచ్చరిస్తోంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నది కొత్త విషయం కాదు, రోజు జరుగుతూనే ఉంది. దీనికి బంగ్లాదేశ్ ఏర్పడడానికి మన వాళ్ళు వేల మంది సైన్యము వాళ్ళ ప్రాణత్యాగం చేసి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడిపించి పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడి భిక్షం భారతదేశం భిక్షం వేస్తే ఈ రోజు అదే భిక్షం వేసిన పాము, పాలు తాగిన పాము హిందువుల్ని కాటేస్తుంది. దీన్ని బంగ్లాదేశ్ని స్వతంత్రం ఇప్పించిన భారతదేశం నుంచి మళ్ళీ బంగ్లాదేశ్లో కలుపుకోవడానికి పెద్ద సమస్య కాదు. ఈ విధంగా కొనసాగితే బంగ్లాదేశ్లో జరిగే అక్రమాలకు ఎదిరించడానికి, అలాగే హిందువుల మీద దాడులను అరికట్టడానికి హిందూ యువకులు మరొక కరసేవకు సిద్ధంగా ఉంటారు. దాన్ని గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ దేశంలో అయినా బతకాలి. హిందువులకి తగిన గౌరవం, రక్షణ ఇస్తేనే బాగుంటుందని కోరుకుంటూ జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ జరుగుతున్న దుశ్చర్యలను మనం నిశ్చితంగా గమనిస్తున్నాం. ఎంత అధ్వాన్నంగా తయారైపోయిందంటే రెండు దేశాలలో, బంగ్లాదేశ్లో అయితే మరీ ఘోరంగా యువకుల్ని ఏమీ అనకపోయినా నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపి పాశవికంగా చెట్టుకు ఉరిదీసి ఆయన నిప్పంటించి ఆనందాలు పంచుకుంటున్నారే. దుర్మార్గులు నీలాంటి నాకు ప్రపంచంలో ఉన్నారంటే ఈ బంగ్లాదేశ్ కుక్కలే. ఎందుకంటే ఇక్కడ మైనార్టీలు జీవిస్తున్నారు. మైనార్టీలకు ఎక్కడన్నా కానీ ఇక్కడ ఒక కించిత్తైనా వాళ్ళకు మరకబడిందా, వాళ్ళ మీద దాడులు జరిగినాయా, వాళ్ళ ఆస్తులు ఎక్కడైనా మనం పీక్కున్నామా? కానీ ఆ రెండు దేశాలలో మన మీద అనవసరమైన దాడులు, అనవసరమైన నిర్బంధాలు, అనవసరమైన మానసిక వేదనలు, అమ్మాయిలైతే ఎదుర్కొపోయి రేప్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సరైన మగోడు ఒక నరేంద్ర మోడీ గారే ప్రపంచ దేశాలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నాయి. ప్రపంచమే ఈరోజు వాళ్ళు చేస్తున్న చర్యలను ఎండగడుతున్నాయి. రాబోయే కాలంలో ఐక్యరాజ్య సమితి అయితేనేమి, లేకుంటే న్యాయస్థానాల ముందర వాళ్ళు దోషిగా నిలబెట్టడం తప్పనిసరి అవుతుంది. బంగ్లా ఇప్పుడే అడుగుతుంది. మన దేశంలో లక్షలాది మంది మన దేశం చేస్తున్నా మన వాళ్ళు మంచి హృదయంతో ఆశీర్వదిస్తుంటే మన వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ జీవనం చేస్తున్నా ఈరోజు మతోన్మాద చర్యలతో, రాడికల్స్, ఇస్లామిక్ రాడికల్స్ చర్యలతో ఈరోజు ఊచకొతకొస్తున్నారు. కపట్దార్ కుక్కలారా, మీ భారతదేశం హిందూ ప్రజలని మరొకసారి మీ అందరూ చేసుకుంటున్నా. భారత్ की जय. బంగ్లాదేశ్ ఇప్పుడే బిడ్డ కొన్ని రోజులు ఇచ్చినట్టుంది. భారతదేశం యొక్క దయాదాక్షిణ్యాలతో 1972లో ఏర్పడిన బంగ్లాదేశ్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ లో ఉన్న పర్సెంటేజ్ దాదాపు 25 నుంచి 30% ఉంటే ఈ రోజు 1 నుండి 2% దిగిపోయింది. అంటే అక్కడ ఉన్న ఇస్లామిక్ మాదిరి యొక్క ముఖ్యమంత్రులపై జరుగుతున్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం చూడనట్టు వ్యవహరిస్తోంది. అక్కడున్న బంగ్లాదేశ్ యొక్క పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో పోలీస్ వ్యవస్థ చూసి వదిలేస్తోంది. రెచ్చిపోయిన ఉన్నారు, మళ్ళీ ఇంకా దాడులు ఊతమిచ్చినట్టు దాడులు రోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ
బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం ఒక విధ్వంసకారుల పైన చర్యలు కారణంగానే ఇది జరుగుతుంది. ఒకే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అనే ఒక సామాన్యమైన ఒక కేవలం కూడా కాదు, కేవలం కారణంగా ఒక ఫ్యాక్టరీ ఉద్యోగిని టేక్ చేసింది, ఉద్యోగం నుంచి తీసేసింది. ఉద్యోగం నుంచి తీసేసిన వెంటనే ఆ ఫ్యాక్టరీలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ తోడేళ్ల మూక ఏదైతే ఉందో దాదాపు 150 ముస్లిం ఎవరైతే ఆ ముస్లిం గుండాలు దీప్ దాస్ ను పట్టుకొని రూమ్ లో నుంచి బయటికి లాగి రాళ్లతో చెప్పేసి అంతే వాళ్ళ యొక్క కక్ష తీరకుండా వెంటనే చెట్టుకు కూసి తీసిన ఆ యొక్క శవాన్ని పెట్రోల్ పోసి ఉన్న వాడిని దహనం చేసి యావత్ కరుస్తుందో ఎక్కడో జరిగింది నిర్లక్ష్యంగా ఉండకూడదు. హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ భారతీయ పిలుపునిస్తున్నాయి. భవిష్యత్తులో పునరావృతం భారతదేశం యొక్క దాక్షిణ్యం ఏర్పడిన భూస్థితమై హెచ్చరిస్తున్నారు. మాతాకి మనమంతా పోరాడి వాళ్ళని నహించాలి. జై శ్రీరామ్.